నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు యువరాజ్ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తూ ఉంటానండి. ఏ ఊరు? పి కన్నాపురం అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందండి? జగన్మోహన్ పరిపాలన అభివృద్ధిగా లేదండి. కొంతవల్ల ఇబ్బందిగా ఉందండి, రైతులకి ఇబ్బందిగా ఉంది. మొన్న ధాన్యం తడిసిపోతే జగన్మోహన్ రెడ్డి 19 వచ్చినా 20 వచ్చినా పట్టేయమంటున్నారండి. ఇక్కడ మిల్లోళ్ళు వెళ్తే 16 వస్తేనే కానీ తీసుకోను, 17 అంటున్నారు కానీ ఏమీ లేదండి. మొన్న నాకు వచ్చేది ₹1,00,000 అయితే అందులో 15,000 కటింగ్ చేసుకుంటున్నారండి. కటింగ్ చేసుకుంటున్నారు. మన ధాన్యం తడిసిపోయి ఇంజిన్ పెట్టి తోడినా ఎవరో వచ్చి చూడలేదండి. ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వచ్చారు తప్ప చూసి వెళ్ళిపోయారు తప్ప మీరు పట్టేయండి అంటున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్తే మిల్లోళ్ళు ఏ సమాధానం చెప్తులేదండి. దానివల్ల చాలా ఇబ్బంది వచ్చేసింది. మొక్క కూడా వచ్చేసినాయండి ధాన్యం. ఈ సంచులు ఒకటి సరిగ్గా రాకపోవడం వల్ల, వీళ్ళు ఈ క్రాప్ అవ్వలేదు అనడం వల్ల నానా రవస కింద ఉందండి. ఇలా ఇప్పుడు వారం కింద కోసిన ధాన్యం కూడా ఇంకా సంచులు రాక చాలా ఇబ్బంది పడుతున్నామండి. దానివల్ల అందులో రైతు భరోసా కడుతున్నామన్నారండి. రైతు భరోసా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నానన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఏమీ లేదండి. ఏమీ లేదు, అన్నీ ఉన్నాయని చెప్తున్నారండి. చూస్తే ఇక్కడ ఏమీ లేదండి. ప్రతి చోటన కట్టేశారండి. మా పంచాయతీ ఏమో చాలా దారుణంగా ఉందండి. మొన్న ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వచ్చారు. ధాన్యం తడిసిపోయిన ధాన్యం మీకు ఇందుకు పట్టేయమంటున్నారు. పట్టేశాక మిల్లు కాడికి వెళ్తే 20 వచ్చినా దింపము అంటున్నారండి. వీళ్ళు చూస్తే 20 వచ్చినా 18 వచ్చినా 19 వచ్చినా దింపేసుకోండి అని అంటున్నారండి. ఏం అంటలేదు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. మీకు సబ్సిడీలు ఏమైనా వస్తున్నాయా? అసలు చంద్రబాబు ఉండగా మోటార్లని, సూపులని, పైపులని, లోన్లని వచ్చేయండి. ఇప్పుడు అలాంటి సబ్సిడీ ఏమీ లేదండి. ఉన్న ఒక్క సబ్సిడీ కూడా లేదండి. దానివల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉందండి రైతుకి. మీకు ఎవరు అధికారంలో ఉంటే బాగుంది అనిపించింది? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ గారు ఉన్నప్పుడు అధికారంలో బాగుందా? ఇప్పుడు అధికారం అంటే ఏదైనా ఇబ్బందిగానే ఉందండి. ఇప్పుడు ఈ అధికారం అయితే అప్పుడైతే సబ్సిడీలని అయ్యని ఇచ్చేవాడండి. ఇప్పుడు ఇవ్వడం వల్ల రైతు అన్నవాడికి కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు రైతు భరోసా వేస్తానని అంటున్నాడు కానీ 5,500 ఒకసారి వేస్తున్నాడు, తర్వాత ఇప్పుడు ఎత్తే వేస్తున్నాడు, లేకపోతే లేదండి. దానివల్ల మహా ఇబ్బందిగా ఉంది. సబ్సిడీ మెయిన్ సబ్సిడీ లేదండి రైతుకి. రైతే రాజు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, అది ఉండే అవకాశం ఉందా మన రాష్ట్రంలో? రైతే రాజు అయితే ఎమ్మెల్యేల మీద, ఎంపీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమి చెప్పరు కదండి. లేకే కదా ఇప్పుడు ఇవన్నీ చెప్పేది. ఉంటే దానివల్ల అసలు ఏమీ చెప్పవలసిన పని లేదు కదా. ఇప్పుడు ధాన్యాన్ని ఉంది, వచ్చారు, దాన్ని అసలు చూసి నాదులు లేడు, పట్టేయండి అంటున్నారు. ఇక్కడ మాట చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏం మాట చెప్తులే. మిల్లోళ్ళు అంటున్నారు ఏమైనా కోటా బియ్యం అయితే తీసుకుంటారేంటి, మీరు తీసుకుంటారా, మీరు తీసుకోరు కదా, మరి మేము ఎలా తీసుకోమని వాళ్ళు అంటున్నారు. దానికి అసలు దానికి ఎటువంటి హానికరంగానే ఉంది అది. ఇప్పుడు రాష్ట్రంలో రైతుని ఆదుకునే పరిస్థితి లేదంటారా? రైతుని ఆదుకునే పరిస్థితి లేదండి. ఇప్పుడు సంచులు ఇవ్వకపోవడం వల్ల, సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల, దానివల్ల అసలు ఆదుకునే పరిస్థితి అసలు లేదండి రైతుని అసలు. అలాగే రాజధాని 3 రాజధానులు అంటున్నారు. అసలు తల్లికి చేరేట్లేడు కానీ పిల్ల తల్లికి చేరేడతాడు ఏంటండి. ఒక రాజధాని కడితే గొప్ప. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అయిపోతుంది కదా. ఇంకా 2 నెలల్లో రాజధాని కట్టమనండి. తర్వాత ఉన్న 2 రాజధానులు మళ్ళీ దారి కడతాడు. అసలు దానివల్ల ఏ రాజధాని లేదు. అసలు ఉన్నదానికే లేదండి. ఆ ఎక్కిన కాడ నుంచి అన్నీ కష్టాలు వచ్చినాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు మద్యం రేట్లు, ఇప్పుడు ఉన్న తర్వాత మద్యం రేట్లు, అప్పుడు క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ ఏ రకంగా ఉందంటారు? అసలు చంద్రబాబు గారు ఉండగా ఓన్లీ బ్యాన్ అమ్మేవాళ్ళు. ఇప్పుడు సారా అమ్మేస్తున్నారు, సీపు నెక్కర్ అమ్మేస్తున్నారు, అనేక కల్తీ మందులు అమ్మేసి జనం 100కి 70 మంది చనిపోతున్నారు సార్. ఇప్పుడు దానివల్ల లివర్ ప్రాబ్లం వచ్చో, లేకపోతే దానివల్ల మరొకటి మత్స్యంతో లేకపోవడం వల్ల, ఈ కల్తీ మందు అమ్మడం వల్ల చాలా జనానికి హాని జరుగుతుందండి. ఇదివరకు సారాలు కూడా బ్యాన్ చేసేస్తానని, అది చేసేస్తానని చెప్తే సారాలు ఎక్కువైపోవడం వల్ల మరీ దారుణంగా జనం చచ్చిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కరెంటు బిల్లు విపరీతంగా పెరిగినాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా బాధుడు అనే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఈయన ఈయన బాధేస్తున్నాడు అంటారా? ఈయన బాధ్యత ఏంటండి. నాకు 30 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 70 రూపాయలు అయింది. 70 పోయింది, ఇప్పుడు 160 వచ్చిందండి మొన్న నెల. 160, దానికి 35-60 రూపాయలు వచ్చేది మినిమం ఛార్జీ. కరెంటు బిల్లు కూడా 70-80 రూపాయలు వేస్తున్నాడు. ఇది వాడిన మీటర్కి, ఖాళీ మీటర్కి కూడా అలా వేస్తున్నాడు. వాడే మీటర్కి కూడా 1000 రూపాయలు, 1500, 2000 అలా వేస్తున్నాడండి. ఈసారి ఈ నెలలో మరీ దారుణంగా పెంచేసాడండి. ఇది వరకు 60 రూపాయలు వచ్చింది, ఇప్పుడు 166 రూపాయలు వేసాడండి మినిమం ఛార్జీ. అసలు దానివల్ల మహా ఇబ్బందిగా ఉంది. కరెంట్ బిల్లు తగ్గించేస్తానన్నాడండి. కరెంటు 8 గంటలు 9 గంటలు ఇస్తానన్నాడండి. మంచి నీళ్లు లేని టైంలో 8 గంటలే చేసాడండి. ఇప్పుడు వర్షాలు కురిసినాయి కదండి, అకాల వర్షాలు అక్కర్లేని టైంలో ఇప్పుడు 9 గంటలు ఇస్తున్నాడండి నీళ్లు. దానివల్ల రైతుకి నష్టమే. కానీ ఇప్పుడు అక్కర్లేనప్పుడు 9 గంటలు ఇచ్చి, అవసరం ఉన్నప్పుడు 8 గంటలు 7 గంటలు ఇస్తామేంటండి. అదేదో అవసరం ఉన్నప్పుడు 9 గంటలు ఇచ్చి, అవసరం లేనప్పుడు 7 గంటలు 8 గంటలు చేస్తే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి.
దానివల్ల రైతు మొన్న చాలా నష్టపోయాడండి. వారం లేక ఈ సరిగ్గా కరెంట్ ఇవ్వక చాలా చేలు ఎండిపోవడం జరిగింది, చాలా చేలు కొయ్యిపోవడం జరిగింది. దానివల్ల సంచిలేకపోవడం వల్ల రాశులు మునిగిపోని రాశులు మార్కెట్లో వస్తలేదు, అయ్యి వస్తలేదు అంటున్నారండి. వాళ్ళ వల్ల ఇక్కడ 18 దాకా అక్కడ మిల్లు కాడ 20 వస్తుంది అంటున్నారండి. దాని మీద గట్టి చర్య కూడా తీసుకుంటాం లేదండి. ఇది ప్రభుత్వం మాటలకే కానీ చేతలకి లేదంట. ఆ ప్రభుత్వం మాటలేనండి, చేతలు లేవు. అక్కడ ఉండి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్తున్నారండి. నేను చెప్తాను మాటే కదా, అక్కడ ఉండి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానంటే ఏమీ చేయనప్పుడు మాటనే ప్రతి ఒక్కడూ మాట్లాడేస్తాడండి. అలా ఏమీ చేయడం లేదు. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి వస్తే చంద్రబాబు గారు వస్తే బాగానే ఉంటుందండి అధికారంలో. ఈ సబ్సిడీలు అని అయ్యని ఇయ్యని ఇస్తున్నారు కదండి, దానివల్ల ఈసారి అది వస్తుంది అనుకుంటున్నామండి. మరి ఓకే, ఇప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు పాదయాత్ర బాగానే ఉందండి. ఇదివరకు లోకట్లో రాజశేఖర్ గారు చేశారు, తర్వాత జగన్ గారు చేశారు, ఇప్పుడు ఈయన చేస్తున్నారు. ఈసారి ఈయన రావచ్చేమోనండి.